హాయ్ అమ్మావా, నమస్తే. ఇప్పుడైతే మనం విజయవాడకి అయితే వచ్చేసాం అమ్మావా. మన అంబేద్కర్ విగ్రహం అయితే ఓపెనింగ్ ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకని మనం అయితే విజయవాడకి అయితే రావడం జరిగింది. మనం 125 అడుగుల విగ్రహం విజయవాడలో నడి బొడ్లో పెట్టడం అయితే జరిగింది మావా. మావా విగ్రహం చూస్తుంటే మాత్రం 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు అనుకుంటున్నాను నేనైతే. అంత బ్యూటిఫుల్గా అయితే విగ్రహం అయితే ఉంది మావా. మావా అంబేద్కర్ని చూడడానికి, అదేవిధంగా ఈ ఆవిష్కరణ చూడడానికి కూడా మన అంబేద్కర్ ఫ్యాన్స్, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇక్కడ ఫుల్ సందడి మావా. ఆ సందడి చూస్తుంటే వీళ్ళు అంబేద్కర్ విగ్రహం చూసి వీళ్ళు సంతోషం చూసే మావా దుమ్ము దుమ్ము చేస్తా ఉన్నారు ఇక్కడ మందలైతే. నాకేమైతే చూడండి ఈ జనాభా, ఈ వాతావరణం దుమ్ము దుమ్ము అంతే మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి దుమ్ము దుమ్ముగా ఉంది వాతావరణము. అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మావా. వీడియో లాస్ట్ దాకా అయితే మనం తీయడం అయితే జరిగింది. వీడియో ఒక లెంత్ అవుతుందని చెప్పి మీరు స్కిప్ చేయబాకండి, ఎందుకంటే ఫుల్ మ్యాటర్ ఇక్కడ విజయవాడలో ఫుల్ సందడి అంతా కూడా మన వీడియోలో అయితే ఉంది మావా. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మావా. మన అంబేద్కర్ విగ్రహం బ్యాక్ సైడ్ కాకర్స్, అదేవిధంగా టపాసులు పేల్చారు మావా. నెక్స్ట్ లెవెలే ఆ వీడియో ఇప్పుడు చూడండి. సూపర్ సూపర్, నాకైతే చాలా నచ్చింది మావా. ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ అనేది. మీరు వీడియో చూసినాక మీరే కామెంట్లో అయితే చెప్పండి మావా. మావా చూస్తున్నారా, చూసారా దుమ్ము దుమ్ముగా అయితే. ఇదైతే నాకు చాలా నచ్చింది మావా. ఏంటంటే ఆ బ్యాక్ సైడ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం బ్యాక్ సైడ్ ఈ విధంగా కాకర్స్ పేలుతుంటే చూసేదానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు మావా. ఇదే కాదు మావా, ఇప్పుడు డ్రోన్తో కొన్ని ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. ఇది కూడా చూడండి మావా. డ్రోన్తోనే చూపిస్తారు మావా, మనకి ఆకాశంలోనే చూపిస్తారు మందలంతా. ఒకసారి ఇది చూడండి, ఇదైతే ఇంకా బ్యూటిఫుల్ మావా. దుమ్ము అంతే ఇది. చూశారు కదా మా, ఇప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చేసారు మనం అంబేద్కర్ విగ్రహం కాడికి అయితే. అలా మన జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ అయితే దుమ్ము దుమ్ము చేస్తారు ఇక్కడ ఉండే మన ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు కానీ. మన జగనన్న పోతుంటే ఆ అరుపులు దుమ్ము దుమ్ము అంతే, దుమ్ము లేపేస్తూ ఉంటారు అనమాట మామ. ఇక్కడ కానీ చూసారంటే మీరు ఆ లైటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అంతే. అంబేద్కర్ విగ్రహం చుట్టూరు అయితే ఈ డిస్కో లైట్లు విగ్రహం మధ్యలో
చిన్నంగా లేదు మా ఈ లైట్లు ప్రదర్శన అయితే సూపర్, దుమ్ము అంతే కదా దాంట్లో. చూడండి ఏ విధంగా ఉందో లైట్లు వేసి మన జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ లైట్ల ప్రదర్శన కూడా పెట్టడం అయితే జరిగింది. చిన్నంగా అయితే లేదు మా ఈ లైట్లు కానీ అక్కడ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూడని వాళ్ళు కూడా మన వీడియోలో అయితే చూడవచ్చు. మన అంబేద్కర్ విగ్రహంపై ఇక్కడ ఉండే ప్రజలు అభిప్రాయపడుతున్నారో అన్ని విషయాలు కూడా మనం కనుక్కుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళ అభిప్రాయం కనుక్కుందాం. దైవం దళితుల పట్ల ఏకైక దైవం మా అంబేద్కర్ గారి పట్ల ఇంకా ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనని చెప్పేసి మేము ఆ ప్రశ్నించే వారికి మీ ద్వారా సమాధానం చెప్తాం. మామూలు ఆసామ శక్తి కాదు. బాబాసాహెబ్ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వాని చదివే డిగ్రీ కనీసం ప్రపంచంలోనే దిక్సూచిగా మారాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇక్కడ కాదు విగ్రహం ఊరు కూడా ఎంత పెట్టినా కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేదు. ప్రపంచంలోనే అంబేద్కర్ గురించి తెలియజేయాలని విజయవాడ నడిబొడ్డున 404 కోట్లు ఖర్చు పెట్టేసి 80 అడుగులు బేస్ మట్టం పైన 125 అడుగులు ఎత్తులో భారీ విగ్రహము కట్టించి ఆయన ఆశయ సాధన కోసము ప్రపంచానికే తెలియజేస్తాడు. అంత గొప్ప నాయకుని పట్టుకొని వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శిస్తారు, వీర్షతో కక్షతో విమర్శిస్తారు కానీ ప్రేమతో కాదు. ఈయన ప్రేమతో అంబేద్కర్ మీద ఉండే ప్రేమతో ఆయన సిద్ధాంతాలు నచ్చబట్టి ఇదందరూ ప్రజలకు తెలియజేయాల ఆయన అడుగుదాడిలోనే నడుస్తున్నాడు. యాక్సెప్ట్ జగన్. ఆయనకు మా దళితుల నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే ఇంత గొప్పగా చేయడం అనేది ఎక్కడా కానీ లేదు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ. ఇంత గొప్ప లీడర్కు మేము ఎప్పుడూ తోడుంటాము. మా దళిత సంఘాలు ఎప్పుడూ ఆయన అంటూ ఉంటాయి. ఈసారి కూడా ఆయన భారీ మెజార్టీతో గవర్నమెంట్ రూలింగ్ రావాలని మేము ఆశిస్తున్నాము. అంటే ఇప్పుడున్న అంబేద్కర్ విగ్రహాలు చాలా, ఈ అంబేద్కర్ విగ్రహం మళ్ళీ ఇంకోటి కొత్తగా ఎందుకు పెట్టడం? ఎక్కడ ఎవరు కట్టింది? ఎక్కడ కట్టినారు చూపిమన్నా. ఏదో కట్టినారు, ఎవరు వాళ్ళు దళిత సంఘాలే పెట్టినారు కానీ పోయిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కట్టినారా? కట్టలేదు. ఎక్కడే కానీ కట్టలేదు, మాట వరకు చెప్పినాడు అంతే. కానీ ఆయన చేతులారా చూపిస్తున్నాడు. ఒక విజయవాడ నడిబడ్డిలో 125 అడుగులు కట్టడం అనేది ఆషామాషి విషయం కాదు. 400 కోట్లు హెచ్చించి కట్టడం అనేది ఎంత ధైర్యమైన విషయమో. వరకు చెప్తారు వెగతాలి, వాళ్ళు చేయరు. చేసే వాళ్ళను బురదేసేస్తారు కడుక్కు అనేసి. మరి 200 అడుగుల విగ్రహం పెట్టారు కదా, జగన్ గారికి ఏం చెప్తారు? ఇంత విగ్రహం పెట్టినందుకు మా దళిత సంఘాల తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యాక్సెప్ట్ జగన్. జై భీమ్. ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. అంటే ఆయన జగన్ అభిమానిగా జగన్ కోసం కొట్టడం కాదు, కానీ ఈ రోజున ఇక్కడ నేను వచ్చినప్పుడు ఈ విగ్రహం చూడగానే మనసులో భావన కలిగింది. అమరావతి రాజధానిలో నిరుపేదలు ఉండడానికి వీలు లేదని కోర్టులో కేసేసాం చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ పేదల ఆశాజ్యోతి, ఒక పేదవాడి విగ్రహం, రాజ్యాంగ సృష్టికర్త ఆయన్ని ఈరోజు నగర నడిబొడ్డున, రాజధాని నడిబొడ్డున పెట్టి మా పేదలు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనే నెక్స్ట్ సీఎం. 2, ఈ రోజున హిందూ మనోభావాలు కాపాడుతున్నటువంటి వ్యక్తి అక్కడ మోడీ గారు. అయోధ్య గట్టి హిందూ మనోభావాలు ఎలాగైతే నిలబడుతూ ఉన్నారో ఈ రోజున అంబేద్కర్ విగ్రహం గారు ఇక్కడ పెట్టి నిర్మించి భారతదేశ రాజ్యాంగ మనోభావాలు నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. 2వది, ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎందుకు రాశారంటే అప్పట్లో కులమత భేదాలతో చాలామంది అనేక ఇబ్బందులు పాలయ్యేవారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజ్యాంగ ప్రకారంగా ముఖ్యమంత్రి అయ్యి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రజల వద్దకే పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నెక్స్ట్ సీఎం ఆయనే. కాబట్టి చెప్పండి, ఇంకేం అడుగుతారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, దానివల్ల ఎంతమంది కలిసి వచ్చినా పేదోడికి కావాల్సింది మంచిగా పరిపాలించే వ్యక్తి. కాబట్టి సినిమాలు చూస్తాం, రాజకీయాలు చేస్తాం, ఓటు వేస్తాం. కానీ మాకు కావాల్సింది ఏంటంటే సుపరిపాలన కావాలి, ప్రజల వద్దకు పరిపాలన కావాలి. మాకు ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి. ఈ రోజున ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. చదువు లేని మలనాటి నిరుపేదలకు ఒకప్పుడు అదే చదువుకు ఈయన ఎంత బాధపడ్డాడు, ఎంత అయితే అంబేద్కర్ గారు బాధపడ్డారో అదే బాధ ఈ రోజున మా పేద పిల్లలు పడకుండా ఇంగ్లీష్ మీడియం కూడా చదివేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి ఆయనే నెక్స్ట్ సీఎం. ఇదే ఇంగ్లీష్ మీడియం మీద కేసులు వేశారు. వాళ్ళు తెలుగు భాష గుర్తొచ్చింది వాళ్ళిద్దరికి, తెలుగు మీద అభిమానం లేదని. మరి వాళ్ళ పిల్లలు ఏడ చదివారు? లోకేష్ గారు ఏడ చదివారు? తెలుగు మీద గౌరవం లేదా? మా పేదోడు ఇల్లు కట్టుకుంటే తప్పు, మా పేదోడు ఇంగ్లీష్ మీడియం చదివితే తప్పు. వీళ్ళు మాత్రం రాజధానిలో బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు. మేము చదువుకోకూడదు. మా కోసం ఆలోచించిన వ్యక్తి అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే, ఇప్పుడు ఆలోచించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ సీఎం కూడా ఆయనే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇదే స్టాచ్యూని స్కూళ్ళల్లో కానీ ఊరు బయట కానీ కట్టుకోమని విమర్శించారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? దానికి ధీటైన సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు. మేము చెప్పక్కర్లేదు, దానికి సమాధానం మీరే. ఎక్కడ వీధి చివరిలో కానీ మీరు అన్నట్టుగా ఊరు బయటగా అన్నారు కదా, ఈ రోజు రాజధాని నడిపొట్టు కొట్టుకుంటున్నారే. రాజధాని ఇక్కడ 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 ఆ రాజధాని నడిపొట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంది. పేదలందరికీ బాగా అన్ని మేలు జరుగుతున్నాయి. నేను 4 సార్లు ఓటేయడం జరిగింది. ఈ 4 సార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసినటువంటి ఎవరూ చేయలేదు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ గారు ఒకరమే కాకుండా బాబాసాహెబ్ ఆలోచన ఏంటి, ఆయన ఏం చేశాడు అనేది, అది భావాజాలంతో పాటుగా ఆయన సిద్ధాంతాన్ని, మన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ కేవలం వచ్చి విగ్రహం వచ్చి ఏదో దండలేసి అలా అని కాకుండా, బాబాసాహెబ్ గారికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి 125 అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకంటే ప్రపంచమే మెచ్చుకుంది. ఏప్రిల్ 14న వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అంటే మన అందరి దేవుడు అంబేద్కర్ గారు అర్థం. అదేవిధంగా ఆయన 5 కొడుకులను కూడా పోగొట్టుకోవటం జరిగింది. నా తరాలు బాగుండాలి అని, నా బిడ్డని ముందుకు తీసుకెళ్లాలని, తన నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళ పిల్లలు చనిపోయినా, వాళ్ళ అనారోగ్యంతో చనిపోయినా కూడా వెళ్లకుండా మన నెక్స్ట్ జనరేషన్ మన బాగుపడాలి, ముందుకెళ్ళాలని ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా రమాబాయి కూడా ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి వాళ్ళు తినక బాబాసాహెబ్ గారు పంపించడం వల్ల బాబాసాహెబ్ గారు ఎన్నో ప్రపంచంలో ఎవరో చదవని చదువులు మన బాబాసాహెబ్ గారు, ఐన్స్టీన్ గారు చదవటం జరిగింది. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ అలా ఉంది. ఆయన అంబానీ కంటే గొప్ప స్థాయిలో ఉండేవాడు. కానీ నా జాతి బాగుండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం నేను నా లైఫ్ని, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని వదిలేసుకొని నేను కృషిస్తున్నాను అని ఎంతో కష్టపడటం వల్లే ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి 125 విగ్రహాలని 125 అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. దాని కోసం పనిచేయాలని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జై భీములు తెలుసుకుంటూ మా పెద్దానికి ధన్యవాదాలు. అనేక చట్టాలు చేసి భారత రాజ్యాంగాన్ని సృష్టించారు మన బిఆర్ అంబేద్కర్ గారు. దానికి ఇది అంబేద్కర్ గారి యొక్క కృషి మన జగనన్న ద్వారా సంపూర్ణంగా జరుగుతూ ఉందని గట్టిగా చెప్పగలం. ఎందుచేతనగా సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి ప్రతి విషయం ప్రభుత్వం చేసే ప్రతి విషయం ప్రజలకు తెలిసే విధంగా చేసి, ప్రజలు తెలుసుకొని విమర్శిస్తేనే ఉద్యోగస్తులు కూడా సక్రమంగా ప్రజలకు పరిపాలన అనే ఉద్దేశంతో, పారదర్శకమైన పరిపాలన జరగాలని అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఎప్పుడో మహాత్మా గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని రామరాజ్యంగా మార్చాలని కలలుగన్నారు. అప్పుడు ఆ రాజ్యాన్ని భారతదేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకొని వచ్చి నిజమైన నివాళి అంబేద్కర్ గారి యొక్క కృషికి విజయవంతం అవుతుంది అంటే దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. నేను గట్టిగా చెప్పగలను, మన పేదల దేవుడు మన జగనన్నకు మనమందరూ ఎప్పుడు అండగా ఉండాలని, రుణపడి ఉంటామని కూడా గట్టిగా చెప్తూ
ఫలిస్తూ ఉంది, విజయవంతం అవుతా ఉంది అంటే దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుచేత అనగా ఆయన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ సమానంగా ఉండాలని, సమాన అవకాశాలు అందరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి అందాలని చట్టాలు చేయడం జరిగింది. కానీ అది ప్రజల దగ్గరికి చేరాలంటే ఆ ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పట్లో మహాత్మా గాంధీ గారు రామరాజ్యం చేయాలని కలలు కనడం జరిగింది. ఎందుచేత అనగా స్థానిక స్వపరిపాలన తీసుకుని వస్తే ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రజల దగ్గరకు వస్తే ప్రతి ఒక్క విషయం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుని విమర్శించడం ద్వారా పారదర్శకమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతుందని అప్పుడు మహాత్మా గాంధీ కలలు కన్నారు. దాన్ని సాకారం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకుని రావడమే కాకుండా సంపూర్ణ పరిపాలనను, పారదర్శక పరిపాలన అందిస్తూ ఎంతో మంది సాంఘిక సంస్కర్తల యొక్క కృషిని విజయవంతం చేస్తూ మన భారత రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషిని విజయవంతం చేస్తున్న మన పేదల దేవుడు మన జగనన్నకు మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని, తోడుగా ఉంటామని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మనం చెప్పేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అత్యున్నత మెజార్టీతో దళితుల ఓటులతో ఇక్కడ ఉన్న దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని నెక్స్ట్ ఇక్కడ ఉన్న దళిత వర్గాలన్నీ చెప్తున్నాయి. మళ్ళీ ఈరోజు పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ ఫ్రమ్ సిఐడి ఈయన దళితుల వాడ ప్రత్యేక పంచాయతీ తేవాలనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టారు. త్వరలోనే మన సీఎం గారు దళితులందరినీ ఇప్పుడు ఎలా గౌరవించారు, రేపన్న రోజుల్లో దళిత వార్డులో, దళిత పంచాయతీలో దళిత సర్పంచులు, దళిత ఎంపీడీసీలు సర్పంచులుగా నిలబెట్టేతాడని జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ ఆశిస్తున్నాం. జై జగన్మోహన్ రెడ్డి, జోహార్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ విగ్రహాలలో కానీ కట్టుకోమని చెప్పారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అంబేద్కర్ విగ్రహం అనేది ఒక ఆశయం, అంబేద్కర్ అనేవాడు ఒక లక్ష్యం, ఒక జీవిత చరిత్రగా ఉన్నవాడు అంబేద్కర్ ఒకడే. ఆ విగ్రహాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టుకోవచ్చు. ఒక ఊళ్ళో స్కూల్లోనే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటిలో కట్టుకోవచ్చు. ఓటు అనే హక్కుని, ఆయుధాన్ని ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగ రచయిత ఇచ్చాడు కనుక ఆ రోజున దళితులు వెనకబడతారేమో అని ఓటు చదువు లేని వాడికి ఓటు అనే ఆయుధ రాజ్యాంగాన్ని ఏళ్తాడని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు కనుక ప్రతి ఒక్కడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారు ప్రతి ఇంటిలో వాడి యొక్క కట్టుకున్న డాబా మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకునే హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్.